సోషల్ మీడియాలో రాజధాని నిర్మాణంపై అసత్య ప్రచారం చేసిన వైసీపీ నేతలపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. రాజధాని నిర్మాణ పనులు పరిశీలించిన ఆయన వైసీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. అమరావతిపై మీ ఏడుపులు ఎక్కడైనా ఆపండంటూ నారాయణ ధ్వజమెత్తారు. రాజధాని మునిగిపోతుందంటున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి మాట్లాడాలని సవాల్ చేశారు. నిర్మాణాలు జరిగేటప్పుడు వర్షం వస్తే గుంతల్లోకి నీళ్లు రావా? గుంతల్లోకి నీరు వస్తే ఐకానిక భవనాలు మునిగిపోయినట్లేనా అని ప్రశ్నించారు. పశ్చిమ బైపాస్ పై బ్రిడ్జి నిర్మించిన దగ్గర మట్టి అడ్డుగా ఉండడంతో నీరు నిలిచిపోయిందని, కొండవీటి వాగు ప్రవాహానికి అడ్డంగా ఉన్న మట్టిని తొలగిస్తున్నామని మంత్రి వివరించారు. దుష్ప్రచారాలు చేస్తున్నారు, అవన్నీ మానుకోవాలి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే అమరావతి క్యాపిటల్ సిటీ మీద వైసీపీ నాయకులు అనేకమైన దుష్ప్రచారాలు చేస్తున్నారు, అవన్నీ మానుకోవాలి. అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టుండాల్సింది. వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు. ఏదైతే ఆ కిందకంటే బ్రిడ్జి నుంచి కిందకి 8 మీటర్లు 8 మీటర్లు దాదాపు 25 అడుగులు ఉంటుంది. అది బ్రిడ్జి కింద వాటర్ ఫ్లో అయ్యేది. ఇప్పుడు జీరో. ఎందుకంటే వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అటు ఇటు వేశారు. మట్టిలోడి అటు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటర్ ఇచ్చిన వాటర్ అంతా ఆగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. యాక్చువల్గా అదే ఆ మట్టి కానీ తీసేస్తే అయితే ఈ సమయంలో ఆ మట్టి తీయటం యాక్చువల్గా ప్రాక్టికల్గా వీలు కాదు వెంట కింద. అయితే దానికి పక్కన డైవర్షన్ చేస్తున్నారు. వాళ్ళు డైవర్షన్ చేస్తే నీళ్లు పోతాయి. అంతేగాని ఇక్కడ అమరావతి మునిగిపోయింది. అంతే ఇప్పుడు ఐకానిక్ భవన్లు ఉన్నాయి 5టికి యాక్చువల్గా గుంటలు తవ్వుకున్నారు, కొంత కాంక్రీట్ వేసి ఉన్నారు. ఇంతలోకి వర్షం వచ్చింది, దాంట్లో నీళ్ళు వచ్చాయి. నీళ్ళు రాకుండా ఎట్టుంటాయండి? ఇప్పుడు నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? గుంటలు తవ్వితే వర్షం వస్తే నీళ్ళు రాకుండా ఎట్టుంటాయి? అదేవిధంగా కొండవీటి వాగు ఫ్లో ఉంది. 25 అడుగులు యాక్చువల్గా, 8 మీటర్లు యాక్చువల్గా 25 అడుగులు లోతు. అయితే వాళ్ళు వర్క్ చేస్తూ వెస్టర్న్ బైపాస్ వర్క్ చేస్తూ ఆ కొండవీటి వాగు దగ్గర పైన ఏదైతే బ్రిడ్జి కడతారో దాని కిందంతా మట్టి ఉంది. ఆస్టిస్గా వర్క్ ఉంది. వర్క్ వల్ల ఏమైపోయిందంటే బ్లాక్ అయింది. బ్లాక్ అయిన వల్ల వాటర్ రివర్స్ అన్నాయి. ఒక్కొక్కసారి కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి, తప్పవు. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వర్షాలు అట్లాంటి వచ్చినప్పుడు సమస్యలు ఉంటాయి, అవన్నీ టెంపరీ. దాన్ని బేస్ చేసుకొని అమరావతి అయిపోతుంది కరెక్ట్ కాదు. ఇలాగే మాట్లాడుతుంటే ప్రజలు ఆ 11 సీట్లు కూడా కాదు 0 చేస్తారు. మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా అమరావతి అని పూర్తి అయిపోద్ది. మీరు మాట్లాడే కొంది ప్రజలు చీకొట్టుకుంటారు. అమరావతి ఎంతో వేగవంతంగా జరుగుతుంది. గత నెల యాక్చువల్గా వర్షాలు ఉన్నాయి, ఈ నెలలో కూడా వర్షాలు ఉన్నాయి. జనరల్గా వర్షాలు ఉన్నప్పుడు ఎక్కడైనా కన్స్ట్రక్షన్ వర్క్ మనం ఇల్లు కట్టుకుంటున్నా మనం కొద్ది రోజులు ఆగుతుంది. అలాగే ఈ నెలలో కొంత స్లో అయిన మాట వాస్తవమే. దానికే రచ్చ చేసేసి గందరగోళం చేయటం కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నాను, అమరావతి ఎంతో వేగవంతంగా ముఖ్యమంత్రి గారు నెలకు 2 సార్లు రివ్యూ చేస్తూ వారిచ్చే డైరెక్షన్ ప్రకారం అథారిటీలో డెసిషన్స్ తీసుకుంటున్నారు, క్యాబినెట్లో పెడుతున్నారు, కంప్లీట్ చేసి ముందుకు పోతుంది. ఈ బ్రిడ్జ్ ఏదైతే ఇప్పుడు వాటర్ యాక్చువల్ స్టాక్ అయిందో దాన్ని కొద్దిగా బైపాస్ చేస్తున్నారు. యాక్చువల్గా పక్కన కాలువ తవ్వి, ఎందుకంటే వర్షాల సీజన్ అయిపోతేనే ఈ బ్రిడ్జి కింద ఉన్న మట్టి 25 అడుగులు తీయగలరు, ఇప్పుడు తీయలేరు. అందువల్ల బైపాస్ చేయడానికి యాక్చువల్గా సిఆర్డీ వాళ్ళు అటు నేషనల్ హైవే వాళ్ళతోనూ ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి యాక్చువల్గా చేస్తున్నారు. బహుశా సాయంకాలానికి అది పూర్తయితే వాటర్ కంప్లీట్గా ఫ్లో అయిపోతుంది.